వెల్కమ్ టు జై భారత్ ఛానల్. జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ వాడి వేళలో ఇక్కడ ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జేఎస్పీ అంటే జనసేన పార్టీ, ఆ పార్టీ యొక్క నాయకుల యొక్క ఆలోచన విధానం ఏంటి, ప్రజలకు ఏం కావాలి, ఈ ఇడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కావాలి, ప్రజల భవిష్యత్తు కానీ విద్యార్థుల భవిష్యత్తు కానీ ఏ విధంగా ఉంటే ఆ పార్టీ యొక్క విధానం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది. రెండు మాటలు నాకు తెలిసిన రెండు మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు చూస్తే 2019లో వచ్చినటువంటి హామీలు నెరవేర్చారా లేదని పక్కన పెడితే 2024లో ఆయన ఎలక్షన్ ముందు వెళ్ళేటప్పుడు నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి, నేను ఇప్పటికీ 121 సార్లు బటన్ నొక్కాను, మీ అకౌంట్లో డబ్బులు వేసాను కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బోర్డు అంత అభివృద్ధి చేశాను, ఐటీ సెక్టర్ని కానీ పరిశ్రమలు కానీ బోర్డు తీసుకొచ్చాను, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప రాజధాని కట్టాలనుకున్నాను, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేవాడిని, అలాగే అనేటువంటి పరిశ్రమలు తీసుకొచ్చాను, మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ ఆర్థికంగా బలపడడం కోసం కానీ దాంతోపాటు సంక్షేమ పథకాలను మీకు అందజేస్తానని ఆయన చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మీకు 10 కేజీలు బియ్యం కానీ 2000, 3000 పంచడానికి అయితే నేను రావడం లేదు, మీ పిల్లల భవిష్యత్తు 25 సంవత్సరాల యొక్క మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీకు మీరే మీ సొంతంగా మీరు డబ్బులు సంపాదించుకునే విధంగా మిమ్మల్ని తయారు చేయాలనుకుంటే మీరు ఒకరి మీద ఆధారపడకుండా అంటున్నారు. ఈ 3 విధానాలు ఒకసారి ఆలోచించినట్లయితే క్లియర్గా మనకి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ కావాల్సింది ఏంటంటే అభివృద్ధి, ఆర్థిక ఫలాలు ఈ రాష్ట్రానికి అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చాలా అభివృద్ధి లేదు. అంతేకాదు రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేవు, పరిశ్రమలు లేవు. ఇవన్నీ లేకపోవడంతో అసలు ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి? తెలంగాణలో హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ ఉంది, కానీ మనకు కూడా రావాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే వాస్తవానికి రావు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా తద్వారా నిరుద్యోగాన్ని ఏ విధంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎంతో కొంత నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు, ఉద్యోగాలు కల్పించవచ్చు. అంతేకాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందితే ప్రజల యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఏ రేట్లు పెంచకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు జగన్ గారు చెప్పేది ఏంటంటే ఇదిగో నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పరిశ్రమలు తీసుకొచ్చాను, ఆర్థికంగా బలపడ్డకు చేశాను, లేదంటే రోడ్డు డెవలప్ చేశాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాను, కాబట్టి ఇంత డెవలప్ చేసి నీ విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాను కాబట్టి నాకు ఓటేయండి నేను ఎక్కడ అడగడం లేదని. మీకు డబ్బులు బటన్ నొక్కి అప్పు చేసి డబ్బులు ఇస్తున్నాను, అది కూడా ఎంతమందికి 130 మందికి డబ్బులు ఇస్తున్నాను, మిగతా 70 మందికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పెంచిన రేట్లు ఏతున్నాయి అందరి మీద భారం పడుతుంది. ప్రజలు నిశ్చితంగా గమనించాలి. ఆయన ఏమంటాడంటే మీకు డబ్బులు ఇచ్చిన కాబట్టి నాకు ఓటేయండి అంటున్నాడు. కొంతమంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించారు కదా, ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంది? గతంలో పరిపాలించారు కాబట్టి ఈ రోజున హైదరాబాద్ అంత డెవలప్మెంట్ లో ఉంది. ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలి ప్రజలు. అదేవిధంగా రెండోసారి ఆయన అధికారం ఇచ్చుంటే అమరావతి పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది, పరిశ్రమలు ఇంకా వచ్చేవి, రాష్ట్రం ఎంతో కొంత ఆర్థికంగా బలపడేది. కానీ మనకు కావాల్సింది, మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, విద్య వైద్య సదుపాయాలు బాగా ఉండాలి, రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, అప్పుడే ప్రజల యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి నాయకుల యొక్క ఉపన్యాసాలు కానీ వాళ్ళు ఇచ్చే హామీలు కానీ తెలుసుకుని ఉచిత పథకాలకు మనం ఆధారపడకుండా సంక్షేమ పథకాలు అవసరం. ఎందుకంటే అనేక పేదరికం ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తేనే వాళ్ళు ఎంతో కొంత ముందుకు రాగలుగుతారు. కానీ పూర్తిగా సంక్షేమ పథకాల మీద ఆధారపడిపోయి ఇదిగో మీకు రూపాపావులు ఇస్తాను, కిడ్ ప్రోక్ల ద్వారా మీకు రూపాపావులు ఇస్తాను, నాకు ఓటేయండి అనే విధానం కంటే సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. విపరీతంగా రేట్లు పెంచేసి పరిశ్రమలు డెవలప్ అవ్వకుండా చేసి మనం ఏదో డబ్బులు రూపాయలు వేస్తున్నారు కదా అని అనుకుంటే అది చాలా తప్పు. అది ఎవరైనా జగన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ అయినా మనకి అభివృద్ధితో కూడా సంక్షేమ పథకాలు సమానంగా ఉన్నప్పుడే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విజ్ఞులు, విద్యావేత్తలు, చదువుకున్న వారు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఒకసారి ఆలోచించి మన అభివృద్ధితో పాటు సంక్షేమం రెండూ సమానంగా ఉండి ఎవరికి ఓటేస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ అందరికీ.